హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. త్రేతాయుగంలో ప్రత్యేక దర్శనంతో మొదలైన భక్తి కలియుగంలో పరిపూర్ణమయ్యి తన ఆరాధ్య దైవాన్ని తన పేరు మీదనే కొలువు తీరేలాగా చేసింది. ఒక చెట్టునే ఆలయ శిఖరంగా చేసుకుని ఆ చెట్టు పేరునే తన పేరుగా మార్చుకున్న క్షేత్రము. యుగ యుగాలుగా ఎన్ని జన్మలు ఎత్తినా అన్ని జన్మలలో కూడా తన మీదనే మనసు లగ్నం చేసి ఆరాధించిన ఆ భక్తుడి కోరిక మీద చెట్టు తొరల్లో వెలిసిన ఆంజనేయుడు అక్కడ వెలియడం వెనుక 3 యుగాల చరిత్ర దాగి ఉంది. అది దేశంలోనే ప్రముఖ హనుమత్ క్షేత్రంగా పేరుగాంచిన ఆలయము. అదే మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయము. మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయ విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము. మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తలచిన వెంటనే భయాన్ని పోగొట్టి నేనున్నానని అభయమిచ్చే భక్తవరదుడు మద్ది ఆంజనేయ స్వామి. తన ప్రియభక్తుడి కోరిక మేరకు చెట్టునే ఆలయ శిఖరంగా చేసుకుని ఆ చెట్టు పేరు మీదనే మద్ది ఆంజనేయ స్వామిగా వెలిసిన ఈ ఆలయము దేశంలోనే ప్రముఖ హనుమక్షేత్రంలో ఒకటిగా విరాజిల్లుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడానికి సమీపంలో గురువాయగూడెం గ్రామంలో ఈ మహిమాన్వితమైన క్షేత్రం కొలువై ఉంది. తెల్ల మద్ది చెట్టు తొరల్లో స్వయంభూగా వెలిసిన స్వామివారు గర్గ సమేత పద్మ పురాణంలోనూ ఎంతో విపులంగా వివరించబడి ఉంది. త్రేతాయుగంలో రావణ సైన్యంలో మధ్వాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. పేరుకే అసురుడు కానీ ఎప్పుడు కూడా సాత్విక చింతనలో ఉండేటువంటి మధ్వాసురుడు సీతాన్వేషణలో భాగంగా లంకకు చేరుకున్న హనుమ పరాక్రమాన్ని చూసి ముగ్ధుడు అయి ఆయన భక్తుడిగా మారిపోయాడు. అలా నిత్యము కూడా హనుమ సంకీర్తనలు చేస్తూ గడుపుతూ ఉన్న మధ్వాసురుడికి రామరావణ యుద్ధం సమయంలో తన ఆరాధ్య దైవము అయిన హనుమసేనతోనే నేరుగా తలబడడం ఇష్టం లేక హనుమనే స్మరిస్తూ ప్రాణత్యాగం చేసుకుంటాడు. ద్వాపర యుగంలోనూ తిరిగి మద్వికుడిగా జన్మించిన మధ్వాసురుడు కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల తరపున పోరాడుతున్న సమయంలో అర్జునుని రథం పైన ఉన్న ఆంజనేయుడి జెండాను చూడగానే గత జన్మ స్మృతి గుర్తుకు వస్తుంది. దీంతో ఆ యుద్ధం చేయలేక శత్రు సేనల వైపున నడుస్తూ పతాకం పైన ఉన్న హనుమను చూస్తూ వీర మరణాన్ని పొందుతాడు. కలియుగంలో తిరిగి మద్యుడనే మహర్షిగా పుట్టినటువంటి మధ్వాసురుడు గోదావరి తీర ప్రాంతంలో హనుమ సంకీర్తనలు చేసుకుంటూ తిరుగుతాడు. నిత్యం కూడా ఎర్ర కాలువలో స్నానమాచరించి ఆంజనేయ స్వామి కోసం తపస్సు చేసేవాడు. వయసు మీద పడుతూ ఉన్న లెక్క చేయకుండా నిత్యం హనుమ సాక్షాత్కారం కోసము పరితపిస్తూ ఉన్న మధ్వుడు ఒకరోజు స్నానమాచరించి ఒడ్డుకు చేరబోతున్న సమయంలో వయోభారంతో తూలి కాలువలో పడిపోయాడు. అంతలోనే ఒక వానరము వచ్చి మధ్వుడికి చెయ్యిని అందించి ఒడ్డునకు తీసుకొచ్చి సపర్యాలు చేసి ఒక ఫలాన్ని ఇచ్చింది. అది మొదలు ఆ వానరము రోజు కూడా మధ్వుడికి సపర్యాలు చేస్తూ ఫలాన్ని ఇచ్చి వెళ్తూ ఉండేది. కాస్త కోలుకున్న మధ్యుడు తన దగ్గరకు రోజు వచ్చిపోతున్న వానరాన్ని ఆపి ఏ సంబంధము లేకుండా రోజు కూడా నాకు ఎందుకు సపర్యాలు చేసి వెళ్తూ ఉన్నావు, అసలు నీవు ఎవరు అని ప్రశ్నించాడు. దీంతో ఆ వానరము ఆంజనేయ స్వామిగా దర్శనమిచ్చి మధ్యుడి దగ్గరకు వచ్చి ఆలింగనం చేసుకుని, మధ్వా, యుగ యుగాలుగా నా కోసం పరితపిస్తున్న నీ కోసము ఈ మాత్రం సపర్యలు చేయలేనా అంటూ నీకు ఏ వరం కావాలో కోరుకోమని అంటాడు. జన్మల నుంచి కూడా స్వామి కోసం ఎదురు చూస్తున్న మధ్యుడు స్వామివారి సాక్షాత్కారంతో పరవశించిపోయి, స్వామి, మీరు ఎల్లప్పుడూ కూడా నా చెంత ఉండే విధంగా వరాన్ని ప్రసాదించండి అని కోరుకుంటాడు. అప్పుడు దానికి ఆ స్వామి, మధ్వా, నీవు మర్రి చెట్టుగా అవతరించు, నేను నీ తొర్రలోనే శిలారూపంలో ఒక చేతిలో ఫలము మరొక చేతిలో గదతో వెలుస్తాను, మనిద్దరిని కలిపి మద్ది ఆంజనేయ స్వామిగా భక్తులు పిలుస్తారు అని చెప్పి అంతర్ధానమైపోయాడు. అలా స్వయంభూగా వెలిసిన దివ్యక్షేత్రమే మర్రి. అలా కాలం గడుస్తూ ఉండగా స్వామివారు ఒక భక్తురాలికి స్వప్నంలో కనబడి, నేను ఎర్ర కాలువ ఒడ్డున ఉన్న మద్ది చెట్టు తొర్రలో స్వయంభూగా వెలిసి ఉన్నాను అని, నాకు అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించమని చెప్పారట. ఆమె ఆ ఊరిలోని వారందరికీ కూడా ఈ విషయాన్ని తెలియచెప్పి స్వామివారి కోసమై వెతుకుతూ ఉండగా ఇప్పుడు ఆలయం ఉన్నటువంటి ప్రదేశంలో అదే మద్ది చెట్టు తొర్రలో స్వామివారి విగ్రహం కనిపించిందట. అలా 1166వ సంవత్సరంలో ఆ ఊరి వారికి స్వామివారు మొదటగా దర్శనమిచ్చారు అని మనకు స్థల పురాణం చెప్తుంది. తొలుత చెట్టు చుట్టూ గర్భాలయాన్ని మాత్రమే నిర్మించారు. ఆ తర్వాత 1978వ సంవత్సరంలో పూర్తి స్థాయి ఆలయాన్ని కూడా నిర్మించారు. ఆలయానికి గోపురం నిర్మిస్తే మద్ది చెట్టుకు ఇబ్బంది అని ఆ చెట్టునే గర్భాలయ గోపురంగా అలాగే ఉంచేశారు. స్వయంభూగా వెలిసిన స్వామివారు భక్తుల పాలిట కొంగు బంగారమయ్యి ఇక్కడ కోరిన కోరికలు తీరుస్తూ ఉన్నారు. ఎంతగా ప్రయత్నం చేసినా వివాహం కానివారు, ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే వాళ్ళు,
ఈ ఆలయంలో ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది అని భక్తుల యొక్క నమ్మకము. భక్తులు స్వామివారి ఆలయాన్ని దర్శించి ఇక్కడ 21 ప్రదక్షిణలు చేసి తమ మనసులోని కోరికలు నెరవేరాలని మొక్కుకుంటారు. ఆ కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ 108 ప్రదక్షిణలు చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. దీంతో పాటుగా శని దోషాలు, రాహుకేతు దోషాలు, నవగ్రహ దోషాలు ఉన్నవారు కూడా స్వామివారిని దర్శించుకుంటే అవి తొలగిపోతాయి అని భక్తుల యొక్క విశ్వాసము. వైష్ణవ సాంప్రదాయం ప్రకారము స్వామివారికి నిత్య పూజలు, అభిషేకాలను ఇక్కడ ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి శనివారం కూడా స్వామివారి మూల విరాట్కు పంచామృత అభిషేకాలు జరుపుతారు. ప్రతి నెల కూడా స్వామివారి జన్మ నక్షత్రము అయిన పూర్వపద నక్షత్రంలో సువర్చన సమేత ఆంజనేయ స్వామివారి కళ్యాణము ఇక్కడ ఎంతో కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ప్రతి మంగళవారం కూడా స్వామివారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకోవడానికై ఇక్కడికి వస్తూ ఉంటారు. కార్తీక మాసంలో నెల రోజుల పాటు ఈ క్షేత్రంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కార్తీక మాసంలో వచ్చేటువంటి మంగళవారాలలో స్వామివారికి 1,00,000 తమలపాకులతో ఆకు పూజలు కూడా నిర్వహిస్తారు. మద్ది క్షేత్రంలో హనుమ జయంతి వేడుకలు 5 రోజుల పాటు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ క్షేత్రంలో ప్రతినిత్యం కూడా అన్నదానం జరుగుతూనే ఉంటుంది. అయ్యప్ప స్వామి వారి మాలధారణకు ఎంతైతే ప్రత్యేకత ఉందో శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి హనుమత్ దీక్షలకు కూడా అంతే ప్రత్యేకత ఉంది. ఏటా హనుమత్ జయంతి కార్తీక మాసం సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా హనుమత్ దీక్షలు చేపట్టిన హనుమత్ దీక్షాదారులు మద్ది ఆంజనేయ స్వామి వారి సన్నిధికి చేరుకొని ఇక్కడ ఇరుములను సమర్పిస్తూ ఉంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో పురాతనమైన వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉంది. ఆంజనేయ స్వామిని పూజించిన భక్తులు ఆ శ్రీనివాసుని దర్శించుకుంటారు. అలాగే మద్ది క్షేత్రానికి 4 కిలోమీటర్ల దూరంలో జంగారెడ్డిగూడెం పట్టణానికి ఆనుకొని గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం కూడా ఉంది. ఆ పారిజాత గిరిపైన శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువుతీరి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. అలాగే మద్ది క్షేత్రానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల ఆలయం కూడా ఉంది. మద్ది ఆంజనేయ స్వామి క్షేత్రాన్ని దర్శించుకున్న చాలామంది భక్తులు ఇక్కడే ఉన్నటువంటి ద్వారకా తిరుమల కూడా చేరుకుంటూ ఉంటారు. గురువాయిగూడెము శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయానికి చేరుకోవాలని భక్తులు జిల్లా ప్రధాన కేంద్రము అయిన ఏలూరుకు రోడ్డు, రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఏలూరు నుంచి 50 కిలోమీటర్లు, రాజమండ్రి నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని చేరుకోవడానికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి రవాణా సౌకర్యం బాగానే ఉంది. ఇవి మద్ది ఆంజనేయ స్వామి ఆలయ విశేషాలు. ఓకే, మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.